పీవీఆర్ భారతదేశంలో అనూహ్యంగా జనాదరణ పొందిన మల్టీప్లెక్స్ సంస్థ. వారి థియేట్రికల్ పరిణామాలు ఆహార ధరలకు ప్రసిద్ధి చెందాయి. అన్ని ప్రధాన నగరాల్లోని సినీ ప్రేక్షకులకు నెంబర్ 1 ఎంపిక. ముంబైకి చెందిన ఈ కంపెనీ ఇనోక్స్ ని కొనుగోలు చేసి దేశంలోని అతిపెద్ద మల్టీప్లెక్స్ గా అవతరించింది. అయితే మలయాళ సినిమాల విషయంలో మంచి లాభాలు వెనకేసుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్స్ అందిస్తోంది. తాజాగా విడుదలైన ఆడు జీవితం ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రదర్శన కనపరుస్తూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. దీనికి సంబంధించి నిర్మాతకు పీవీఆర్ ఇనోక్స్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కి చెందిన వ్యక్తుల బృందం పిసిడి అనే సంస్థను స్థాపించి ఎగ్జిబిటర్లందరినీ డిజిటల్ ప్రింట్లను కొనుగోలు చేయాలని ఆదేశించడంతో ఇదంతా ప్రారంభమైంది. ఇది పీవీఆర్ ఇనోక్స్ కి నచ్చలేదు. చివరికి వారు నిర్దేశించిన దిశను అనుసరించడానికి నిరాకరించారు. ఫలితంగా వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మల్టీప్లెక్స్లలో ప్రదర్శించకుండా మలయాళ చిత్రాలతో సహా నిలిపివేశారు. ఇది ఖచ్చితంగా మాల్దీవుకు పెద్ద దెబ్బే. ప్రత్యేకించి సినిమా థియేటర్లో మంచి ప్రదర్శన చేస్తున్నప్పుడు. అయితే నిర్మాతల సంఘం ఆదేశాన్ని ఎత్తివేస్తే తప్ప పీవీఆర్ ఇనోక్స్ నిషేధాన్ని ఎత్తివేసేలా లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని